ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సెల్ల గారు సిస్టర్ స్టార్ట్ చేద్దాం. మీరు మరొకసారి అందరికీ ప్రైస్తల ఈ విధంగా మనం అందరం కలిసి గ్రూపులో వాక్యం షేర్ చేసుకోవటానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుందాం. మరొకసారి ఈ దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్ళటానికి ప్రభు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా మనకు ప్రభు ఇచ్చిందే అని ప్రతిదినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం వృధా చేసే ప్రతి ఒక్క సమయం కూడా ప్రభు మనకిచ్చిన విలువైన సమయంగా మనం ఎంచాలి. అనేక మార్లు మనం మనుషులం కదా, ఆ విధంగా చేయలేం. కొన్నిసార్లు సమయం వృధా అయిపోతుంది, సమయం వృధా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు. నేను పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటాను. నాకు ఎక్కడికన్నా బయటికి వెళ్ళటానికైనా కూడా టైం అనేది నేను చాలా ప్రెషియస్గా చూసుకుంటాను. టైం అనేది బయటికి వెళ్ళాలి అనుకుంటే టైంకి వెళ్ళాలి. టైం అనేది దేవుడు ఇచ్చింది కాబట్టి ఏ సమయంలో ఏది చేయాలో ప్రసంగిలో సొలొమోన్ గారు రాసినట్టుగా ప్రతిదానికి సమయం కలదని సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. ఆలస్యం చేసినప్పుడు చాలా అరుస్తూ ఉంటాను, ముఖ్యంగా మహిమని. సమయం వృధా చేయకూడదు. సమయం అనేది చాలా ప్రశస్తమైనది, ప్రభు ఇచ్చిన సమయం అది. టైం అంటే టైంకి త్వరగా రెడీ అవటం, త్వరగా చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దినమంతట్లో మనం ఏ విధంగా స్పెండ్ చేస్తున్నామో అనేది కూడా మనకు ప్రాముఖ్యమైన విషయం. ఏ సమయం దేనికి ఎందుకు ఉపయోగిస్తున్నామో అనేది కూడా మనం పరీక్షించుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే రెప్పపాటులో ఒక రెప్పపాటు కూడా ప్రభు విలువైనదిగా ఎంచినాడు. అందుకే అంటాడు కదా ప్రభు, రెప్పపాటులోని సంఘం ఎత్తబడుద్ది అని. అంటే ఆ రెప్పపాటు కూడా ప్రభువుకి విలువైనది. మనం ఇట్లా కనురెప్ప ఇట్లా ఆర్పి తెరిచేలోపు మనం సంఘము ఎత్తబడతాం. కాబట్టి అంత విలువైన సమయం. అందుకే మనం చాలా జాగ్రత్త కలిగి ప్రభు కొరకై, ప్రభు నిమిత్తమై మనం ఎంత సమయం ఉపయోగిస్తున్నాం. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన పనులకి ఎంత సమయం కేటాయిస్తున్నాం, ప్రభు కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నాం, ప్రార్థనకి ఎంత సమయం, వాక్యానికి ఎంత సమయం, మిగతా విషయాలకి ఎంత సమయం అనేది మనము బేరీజ్ చేసుకుంటూ మనం సమయాన్ని గడపటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ దినాల్లో అంటే ఉన్న ఆయుష్ ఇప్పుడు లేదు. ఆదాముకున్న ఆయుష్, ఈనోషుకున్న ఆయుష్, వాళ్ళకున్న ఆయుష్ మనకి ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే నరులు పాపం చేయటం మూలంగా ఈ పాపాన్ని ప్రభు చూడలేక వారి ఆయుష్ తగ్గించేసినారు. ఎందుకు ఆదాము హవ్వని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడంటే ప్రభు జీవవృక్ష ఫలాలు తింటారేమో అని, నిత్యము జీవించినట్లుగా. ఆ ఫలాలు తింటే ఇంకెప్పుడు మరణించరు. మరణం లేకపోతే మనిషికి భయం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను చనిపోతానన్న భయంతో కూడా చాలామంది దేవుని దగ్గరకు వస్తారు. ఎందుకంటే చనిపోకపోతే ఇంకా నాకు తీర్పే లేదు కదా, చనిపోతేనే కదా తీర్పు ఉంటుంది. ఆత్మ మనలో పెట్టిన ఆత్మ అది పరలోకానికి పోతుందా, ఎక్కడికి పోతుందని ఆలోచన కూడా వస్తుంది. నేను చచ్చిపోతే ఎక్కడికి పోతున్నాను ఆలోచనతో కూడా చాలామంది ప్రభు దగ్గరకు వచ్చినారు. వారి సాక్ష్యాలు వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను కొన్ని సాక్ష్యాలు కూడా ఎక్కువగా వింటూ ఉంటాను. నిజంగా చాలామందికి షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని ప్రదేశాలకు అందరి దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి ఏదో ఒక రూపంలో దేవుని సువార్త అందరికి వెళ్ళాలి. అందుకే నా దగ్గర అంటే నాకు ఆయా పనుల నిమిత్తం ప్రభు ఏర్పరిచిన కారణాన పనుల నిమిత్తం చాలామంది నెంబర్స్, హైందవుల నెంబర్స్ కూడా నా దగ్గర ఉండిపోయినాయి. అవి నేను డిలీట్ చేయలేదు. ఎందుకంటే సాక్ష్యాలు హిందువులుగా ఉండి హైందవులుగా ఉండి విగ్రహాలను చేస్తూ ప్రభువుని నమ్మిన వారి సాక్ష్యాలు వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాను. నా రూపంలో తప్ప మనము వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేయలేం కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళకి ప్రభు గురించి మనం తెలియచేయాలి. నిజంగా ఆఖరికి నేను మన్నా వల్ల స్టాఫ్, ప్రిన్సిపల్ సార్కి కానీ అంటే అందరికీ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి, మా ఓనర్స్కి కానీ నేను టెస్టిమోనీస్ షేర్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక రూపంలో ప్రభు గురించి వారికి తెలియపరచాలని నాకు ఆశ. ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు, ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ ఆటో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది కూర్చుంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పొచ్చు అని. మనం అంటే ఒకవేళ బుక్ చేసుకుంటే దిగిన తర్వాత ఒక డ్రైవర్కి ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే అందరం కలిసిన ఆటోలో వెళ్తే ఒక నలుగురు కూర్చుంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి పత్రికను పుస్తకము ఇచ్చి వాళ్ళకి కొంచెం సువార్త చెప్తే అదొక తృప్తి ఆ రోజు.
కాబట్టి ఆ విధంగా షాప్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి మనం సువార్త అందజేయాలి. ప్రభు మనకిచ్చిన బాధ్యత అది. వాళ్ళు ప్రభుని నమ్ముతారా లేదా అనేది అది మన పని కాదు. ప్రభు కార్యం చేయాలనుకుంటే చేస్తాడు. వాళ్ళు రేపు అనకూడదు, ప్రభు నీ బిడ్డలు ఇంతమంది క్రైస్తవులు వస్తున్నారు కానీ మా దగ్గరికి అంటే ఎక్కడికైనా కూడా మనం వెళ్ళినప్పుడు మాకెవ్వరూ చెప్పలేదు ప్రభు అనే మాట వాళ్ళు అనకుండానట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు పని కొరకై. ఒక్కరిని ఒక్క చోట దేవుడు కోరుకున్న ఆ చోటు ప్రశస్తంగా అయిపోద్ది. నిజంగా అక్క చెప్పినట్లుగా రోజుకు ఒక మిషనరీ గురించి తెలుసుకుంటే కూడా నిజంగా మంచిది. చాలా బలపడతాం నిజంగా. మిషనరీస్ ఎంతగా అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి దేవుని పని చేసినారు. మిషనరీస్ అంటేనే వాళ్ళది ఒక ప్రత్యేకమైన జీవితం. నేను ఒకసారి ఒక మిషనరీ గురించి చూసినాను. చాలామంది నాకు గ్రూప్స్లో వస్తూ ఉంటాయి రోజుకు ఒక మిషనరీది, అవి చూస్తూ ఉంటాను. ఇంకా కూడా ఒక మిషనరీ తీసిన చాలా ఆకట్టుకుంది. అది ఏంటంటే అసలు నిజంగా అంత పరిచయం అయితే నేను చేయలేను, కానీ ఒకసారి చాలామంది అంటే ఏమంటారు ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ మనుషులు చంపుకొని తింటారు. వాళ్ళు మనుషులు చంపేసి తినేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క మిషనరీ వెళ్తున్నాడు, వాళ్ళు చంపేస్తున్నారు, తిరిగి రావట్లేదు. అట్లా చాలామంది వెళ్ళినారు అప్పటికే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నప్పుడు అప్పుడు ఒక మిషనరీ రెడీ అయినాడు అనమాట, నేను వెళ్తాను అని. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా కొంతమంది రక్షణ లేని వారు ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఆ మిషనరీ ఏం చేస్తాడంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వెనకే ఉన్నారు, వారికి ఎవరు చెప్తారబ్బా అనుకున్నప్పుడు ఇంకొక మిషనరీ చూస్తాడు. ఈ విషయాన్ని చూసి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నీ ఫ్యామిలీని ఫస్ట్ రక్షించుకో, నీ ప్లేస్లో నేను వెళ్తాను. ఆయన అందరికంటే అంటే ఎక్కువగా ప్రభువుని వెంబడించేవాడు, అందరికంటే సీనియర్ అనమాట ఆయన ప్రభువులో. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన నేను వెళ్తా అన్నప్పుడు మీరా అంటాడు అనమాట. ఆయన అన్నప్పుడు లేదు నేనే వెళ్తాను, ప్రభు నన్ను వెళ్ళమంటున్నాడు అని చెప్పి ఆయన ప్లేస్లో తిరిగి వస్తారో లేదో తెలియదు, నమ్మకం లేని ప్రదేశం అది. చాలామంది అప్పటికే చనిపోతారు, అయినా తెగించి వెళ్తాడు. అయితే వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభువుని ఒక 3 విషయాలు అడిగాడంట. ప్రభువా నాకు కొన్ని గంటల సమయం నన్ను బ్రతికించు, వెళ్ళగానే వాళ్ళు నన్ను చంపేయకూడదు అని ఒక చెట్టు చాటుకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభు కొన్ని గంటల సమయం నాకు ఇవ్వు అన్నప్పుడు ప్రభు ఒక 32 hours సమయం ఇచ్చాడంట, వాళ్ళు ఈయనని ఏం చేయకుండా. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ప్రభు ఈ గ్రామంలో ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించాలి, ఈ గ్రామంలో ఒక్కరైనా నేను నమ్మాలి అని 3 విషయాల కోసం ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి చెట్టు చాటు నుంచి బయటకు వచ్చాడంట. బయటికి రాగానే అందరూ కూడా ఆయన మీద పడ్డాడంట. ఆహా చాలా ఈయన ఇంకా బాగుండి ఉంటాడు, చాలా టేస్ట్గా రుచిగా ఉండుంటాడు, చాలా తెల్లగా ఉన్నాడు, ఈ మిషనరీ చాలా బాగున్నాడు ఈ మనిషి అని చెప్పేసి ఒక చెట్టు కట్టేసి ఇంకీనని తినాలి అని. వాళ్ళు ఎట్లా తింటారంటే భయంకరం, అసలు వినటానికి మనకు అసలు భయం గొలిపేలాగా. ఒకరు ఇష్టం వచ్చినట్టు నాకు ఈ కాలు నచ్చిందని కాలు ఆ విధంగా అనమాట. అయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళ కట్టేయగానే ఈయన పాట ఎత్తుకున్నాడంట. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట పాడుతూ ఉన్నాడంట. పాడుతా ఉంటే వాళ్ళంట నువ్వెందుకు పాడుతున్నావు పాట అని చెప్పేసి ఫస్ట్ నాలుకని బయటికి లాగేశారంట. లాగేసి కట్ చేసి తిన్నారంట. కట్ చేసి తింటే ఆయన ఆపకుండా అదే కట్ అయిన నాలుకతోటి వచ్చిరాని మాటలతోటి ఆ పాటను అలాగే కంటిన్యూ చేస్తున్నాడంట, నత్తిగా. ఆ విధంగా కంటిన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ ఒకరి కాళ్ళు ఒకరి చేతులు ఆ విధంగా పీక్కొని తినేసినారంట. వాళ్ళు తినేస్తే ఆయన చనిపోయినాడంట. ఇంకా చనిపోయిన తర్వాత ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో నాకు ఈ విషయం ఎక్కడ విన్నానంటే ఒక దైవజనుడు చెప్తా ఉంటే విన్నాను. ఆ దైవజనుడు ఆ మీటింగ్లో వాక్యం చెప్పాల్సింటే అతనితో పాటు ఇంకొక వ్యక్తి వాక్యం షేర్ చేసుకోవటానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నారంటే ఎవరు నాతో పాటు షేర్ చేసుకోవాలని అనుకున్న వ్యక్తి ఒకసారి కలవాలి నేను వెళ్ళి అని ఆయన రూమ్కి వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారంటే మీరు ఎవరండి, మీ పేరేంటి అంటే నేను పలానా ఇట్లా పలానా చోటు నుంచి వచ్చాను, నేను ఒక నరమాంస భక్షకుణ్ణి, నేను చాలామంది మనుషులు తిన్నామనగానే ఈ దైవజనుడు భయపడిపోయాడంట, నన్ను కూడా తింటా, ఇప్పుడు నేను తిన్నను కూర్చోండి అని చెప్పి ఈ స్టోరీ చెప్పారంట. ఇట్లా ఒక మిషనరీ మా దగ్గరకు వస్తే మేము ఈ విధంగా చేశాము, ఆ మిషనరీ మేము చంపుకొని తింటున్నా కూడా నాలుక కట్ చేస్తే కూడా పాట పాడుతూ ఉంటే నేనైతే దూరం నుంచి విన్నాను. విని ఎంత గొప్ప
దేవుడు కాకపోతే ఈయన చంపుతుంటే కూడా మమ్మల్ని ఏమి అంటే ఎదురించకుండా పారిపోవటానికి ప్రయత్నించకుండా మాకు అప్పజెప్పుకుండా కూడా ఈ పాట పాడుతున్నాడని నా హృదయం కదిలించబడి నేను ప్రభువుని నమ్మి నాతో పాటుగా దాదాపుగా చాలా మందిని ఆ నరమాంస భక్షకుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడంట. నిజంగా ఒక్క వ్యక్తిని ప్రభు కదిలిస్తే ఆ వ్యక్తి ద్వారా అనేకులు మారు మనసు పొందుతారు. మనం అనుకుంటాం మన వాక్యం ఎవరికి ఫలిస్తుందిలే, వేల మంది లక్షల మంది వాక్యం చూసే వాళ్ళని చూసినప్పుడు మనకు నిరాశ కలుగుద్ది. ఒక్కొక్కసారి అంత పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు మనకు. దేవుడు వాక్యం ఉన్నప్పటికీ ఇచ్చినప్పటికీ పరిచర్య ఇచ్చినప్పటికీ దేవుడు వరాలు తలాంతులు ఇచ్చినప్పటికీ ఎక్కడో ఒక మూలకు పడి ఉన్నాం అనుకుంటాం. కానీ ఒక్కరిలో కార్యం జరిగినప్పటికీ ప్రభు ఆ ఒక్కరి ద్వారా అనేకులను రక్షిస్తే ఆ ఆత్మ రక్షించిన ఆ వ్యక్తే గొప్పగా ఆ మిగతా ఆత్మలు రక్షించిన బహుమానం కూడా పొందుకుంటారు. నిజంగా ఈ విధంగా చాలామంది మిషనరీస్ ఈ విధంగా దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. నిజంగా దైవజనులు ఎంతమందో ఉన్నారు. ఆ విధంగా దేవుడు మనల్ని, అందుకే సమయం గురించి అనుకున్నా ప్రతి సమయం దేవుడు మనకిచ్చిన ప్రెషియస్గా మనం వాడుకోవాలి దేవుని సమయాన్ని. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం ప్రతిది కూడా మనకు అమూల్యమైనది, విలువైనది. కాబట్టి ఆ విధంగా మనము ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈరోజు మనం యోబు గ్రంథం 24వ అధ్యాయంలోకి వచ్చాం. నిజంగా ఇదంతా కూడా యోబు గ్రంథం అన్నంగానే మనకు ఒక విషాదకరమైన గాథ అని చెప్పాలి. నిజంగా విషాదకరమైంది అంటే ఊహించలేని. కొంతమంది అంటాం కదా, అయ్యో నీ జీవితం ఇట్లయిద్దని మీ రోజు ఊహించలేదు అని మన నిత్య జీవితాల్లో కూడా చాలామంది చూసి అంటూ ఉంటాం. ఎంత బాగున్నావు, ఎట్లా ఉన్నావు, అసలు నీ జీవితం ఇట్లా అయిపోద్దని మేము అసలు ఊహించలేదు. చాలామంది అంటారు కదా, ఎక్కడో చూపిస్తూ ఉంటారు కథల్లో, ఏదో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, కానీ నీ లైఫ్ ఇట్లా అయిపోయిందా అని. అంటే ఎవరు ఊహించని విధంగా జీవితాలు మారిపోతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే యోబు గారి జీవితం కూడా అలాగే అయిపోయింది. చాలా రిచ్ మ్యాన్, ఊజు దేశంలోనే ఆయన వంటి ధనవంతులు లేడు, ఆయన వంతటి భయభక్తులు కలిగిన వాడు లేడు, ఆయన వంటి యథార్థవంతులు లేడు, ప్రభువు చేత సాక్ష్యం పొందినవాడు, నిత్యం భయభక్తులతో జీవించినవాడు, తన పిల్లల్ని పరీక్షించుకుంటూ తన పిల్లల్ని భయభక్తులతో పెంచుకుంటున్న వ్యక్తి మీదకి ఈ విధంగా రావటం అనేది చాలా ఆశ్చర్యం. నిజంగా అదే అంటే షాక్ అనమాట. షాకింగ్ న్యూస్ అంటారు కదా, సడన్గా ఇట్లా జరిగింది అని అట్లా అయిపోయింది అనమాట. విధంగా యోబు గ్రంథం అంతా ఒక షాకింగ్ న్యూస్ లాగా మనం చెప్పుకుంటా ఉన్నాం. కానీ యోబు గారు ఆ విధంగా కూర్చుంటారని ఏ రోజైనా అనుకున్నారా? యోబు దారిని వెళ్తా ఉంటే అందరూ లేచి సలాం కొట్టేవాళ్ళు. అంత ధనవంతుడు యోబు గారు. నిజంగా ఇప్పుడు ఎవ్వరు కూడా ఆయన కన్నెత్తి కూడా చూడటానికి పడట్లేదు నన్ను అని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. ఒక్కసారి అట్లా అయిపోతే ఎవరికైనా ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఆ నిరాశ ఆవరిస్తుంది. నిరాశ ఆవరించింది యోబుని, బాధ ఆవరించింది. యోబు బాధ అంతా ఒకటే, ఎందుకు ప్రభు నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడు, నేనేం చేశాను, అంటే ఈ పనిష్మెంట్ నాకు తగిందా? ఈ క్వశ్చన్ మార్కుతోనే యోబు సగం జీవితం అసలు ఇంకా అంటే ఏమంటాడు బిక్క చచ్చిపోతున్నాడు. అంటే ఎందుకు ఒక రీజన్ ఉండాలి కదా దేవుడు నాకు పనిష్మెంట్ ఇవ్వాలంటే. నిష్కారణంగా దేవుడు ఎందుకు నన్ను పనిష్మెంట్ నాకు ఇస్తున్నాడు అని. యోబు సాతానుడు వేసుకున్న సవాలు యోబుకు తెలియదు కదా, దేవుడు సాతాను వేసుకున్న సవాలు యోబుకు తెలియదు. నిజంగా యోబు చాలా నీతిమంతుడు, చాలా పరిశుద్ధుడు. నిజంగా తండ్రి లేని వారిని, విధవరాలు అందరినీ ఎవరిని కూడా చూసి చూడనట్టు వెళ్ళిన వాడు కాదు. అందరికి దయాళుడు. అదే ఈ అధ్యాయంలో చూస్తాం. అటువంటి వ్యక్తి కాబట్టే ఆ మాటలు మాట్లాడగలుగుతున్నాడు. మనం ఒక మాట మాట్లాడగలిగినాము అంటే అది మనలో ఉంటే తప్ప మనం మాట్లాడలేం. యథార్థవంతులైతే మనం చేయగలిగిన మాటే మన నోటి నుంచి యథార్థంగా బయటికి వస్తుంది. మనం చేయలేనిది మనం మాట్లాడాము అంటే అది కపటము, వేషధారణ అవుతుంది. ఆ విధంగా మాట్లాడలేము కూడా నిజంగా యథార్థంగా ప్రభువులో ఉన్నట్లయితే. నిజంగా యోబు గారు అవన్నీ చేసినారు కాబట్టే ఈ 24th చాప్టర్లో అన్నీ కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు అని దేవుణ్ణి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. దేవుని మీద క్వశ్చన్స్ వేసుకుంటున్నాడు. మొన్న కూడా మనం అదే చెప్పుకున్నాం కదా, ఇంకా అంతా అలసిపోయినాడు. వాళ్ళ స్నేహితులు పలికిన మాటలకి, స్నేహితులు పెట్టే బాధలకి, స్నేహితులు మాట్లాడే సూటిపోటు మాటలకి విసిగిపోతున్నాడు యోబు గారు. వాళ్ళ మాటలు చెవిన పడుతున్నాయో లేదో కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు. అంత అలసటలో అంత అలసిపోయి శరీరం అంత చివికిపోయి ఉంటే వాళ్ళు మాట్లాడే ఒక్కొక్క మాట నిజంగా భయంకరమైన మాటలే. మనం అంత బాగుంటేనే ఎవరన్నా ఒక మాట అంటే చాలా బాధపడతాం కదా. మనసు కదా, మనసు నొచ్చినట్టు మాట్లాడినప్పుడు సహజంగా ఎవరిమైనా బాధపడతాం. కానీ అసలు ఎదురుగా కూర్చొని ప్రతిదినం వాళ్ళ
మాటలే ఆహారంగా అలాగ భుజిస్తున్నాడేమో అనిపిస్తుంది కదా. యోబు గారు నిజంగా స్నేహితులు నిజంగా కష్టకాలంలో స్నేహితులు ఆదుకుంటారు. ఆపత్కాలంలో సామెతల్లో ఉంటుంది కదా, స్నేహితుడు విడవక ప్రేమించును అని. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ప్రేమించే స్నేహితుడు ఇప్పుడు గాయాలు చేయడు. గాయాలు మానపటానికి స్నేహితుడు దగ్గరకు వస్తాడు. వీళ్ళైతే స్నేహితులు గాయాలు చేస్తున్నారు. ముగ్గురు స్నేహితులు గాయాలు చేస్తూ చివరి దాకా వస్తే ఆఖరులో 32 చాప్టర్ నుంచి 37 చాప్టర్ వరకు ఎలీహు అనేవాడు వస్తాడు. నిజంగా అతను మాట్లాడిన మాటలకైతే చాలా ఇంకా భయంకరంగా మాట్లాడతాడు. అందుకే ఏమో క్షమాపణ యోబు స్నేహితుల కొరకు క్షమాపణ అడిగినప్పుడు ఈ ముగ్గురే కనిపిస్తారు. ఈ ముగ్గురు కొరకే బలి అర్పణ అర్పించడానికి కనిపిస్తారు, కానీ ఎలీహు అక్కడ కనపడడు. మరి ఎలీహు ఏమైనాడో తెలియదు. ఎలీహుని దేవుడు క్షమించాడో లేదో మనకైతే తెలీదు. గ్రంథంలో అయితే రాయబడలేదు. ముగ్గురు గురించే రాసినారు. నిజంగా ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. ప్రతిదీ ప్రభు దగ్గర లెక్కే. అది మాటకే కానీ క్రియకే కానీ. నిజంగా పరలోకంలో మన ధనం సమకూర్చుకునేది ఎట్లా అంటే మన నోటి మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన ఫలాలు ప్రభు చూచి పరలోకంలో మన కొరకు అనేకమైన ఏర్పాటు చేస్తారు. నిజంగా రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోయి ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు చాలా మందికి షేర్ చేశాను. పరలోకంలో జరిగినవన్నీ ఆయన చూసి ఆయన చెప్పిన విషయాలు ఇవి. నిజంగా పరలోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంటుందంట. నిజంగా పరలోకంలో మనకు మామూలుగా 4 స్థానాలు ఉంటాయి పరలోకంలో. ఈ 4 స్థానాల్లో మనం ఏ స్థానంలో ఉంటాం అనేది మన జీవితమే నిర్ణయిస్తుంది. మనం భూమి మీద ఏ విధంగా జీవిస్తున్నామో అది మనకు నిర్ణయిస్తుంది. అందుకే మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద జీవించేటప్పుడే ఎవరికన్నా కొంచెం తక్కువగా ఉన్నా, ఎవరికన్నా కొంచెం తక్కువ రేటు బట్టలు వేసుకున్నా, ఎవరి చీరన్నా మన చీర కంటే బాగలేకున్నా, ఆడవాళ్ళం అయితే ఎవరిలాగా రెడీ అవ్వలేకపోయినా వారు బాగున్నారు నేను బాగలేదు అనుకొని కొంతమంది ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు. మరి దేవుడు సృష్టి, దేవుడు ఎలా పుట్టిస్తే మనం అలా పుడతాం. అంతేగాని ఒకరిలాగా ఇంకొకరిని దేవుడు ఎప్పుడు పుట్టించాడు కదా. ఎవరికి ఏ రూపం ఇవ్వటం దేవునికి ఇష్టమో ఆ విధంగా ఇస్తాడు దేవుడు. ఎవరికి ఏ స్థితిలో పెడితే దేవునిలో నమ్మకంగా ఉంటారో ఆ స్థితే ఇస్తాడు. ఎక్కువ స్థితి ఇస్తే దేవుని మర్చిపోతారంటే ఎక్కువ స్థితి ఇవ్వడు దేవుడు. తక్కువ స్థితి ఇస్తే దేవుని దూషిస్తాను కూడా తక్కువ స్థానంలో పెట్టాడు దేవుడు. తక్కువగా ఇచ్చినా దేవునికి నమ్మకంగా ఉంటారంటే తక్కువగానే ఇస్తాడు ప్రభు. నిజంగా ఆ విధంగా ప్రభు ఏ స్థాయిలో పెట్టాలనుకుంటే ఆ స్థాయిలో పెడతాడు అన్న మనకు ఆలోచన ప్రభు మీద పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఉన్న స్థితిలోనే మనం సంతోషిస్తాం. మనం ఉన్న స్థితిలోనే మనం ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమపరుస్తాం. ఆ విధంగా పరలోకంలో కూడా మనకు స్థానాలు ఉంటాయి. ఇక్కడ మనం రిచ్గా బతుకుతామా, ఎట్లా బతుకుతామో ఇక్కడ కొంతకాలమే. అంటే దావీదు గారు భక్తుడు అంటారు కదా, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మన ఆయుష్ 70 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకా ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరములు, ఇంకా 75 ఎక్కువగా జీవిస్తున్నారు అంటే మన ఆంటీ వాళ్ళకి అధిక బలం ఇచ్చాడు యేసయ్య అని. అధికంగా దేవుడు ఇంకా వాడుకోవాలనుకుంటున్నాడు, అధికంగా దేవుడు వారి ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు. నిజంగా అధిక బలం. ఆ విధంగా దేవుడు బలంతోటి మనం బతుకుతాం. దేవుడిచ్చే ఆయుష్, మనకిచ్చిన ఆయుష్ ప్రతి సంవత్సరం ప్రతి గడి కూడా దేవుడిచ్చిందే మనకి. దేవుని కొరకై దేవుడు ఎందుకు ఇచ్చాడో అది మనం ఎరగాలి. ఆ విధంగా 4 స్థానాల్లో ఒకటి మొదటిగా సియోను. సియోనులో ఎవరుంటారంటే ఇది చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతా. సియోనులో ఎవరుంటారంటే దేవుని కొరకు ఖచ్చితంగా నిక్కచ్చిగా త్యాగపూరితంగా వాళ్ళు, అంటే కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా వివాహం మాకొద్దు అని దేవుని కొరకు మాత్రమే, అంటే వివాహాలు చేసుకుంటే కొంత పరిచర్యకి ఆటంకం వస్తుందనో వాళ్ళు త్యాగపూరితంగా కొంతమందికి, ఎగ్జాంపుల్కి ఏసన్న గారు అట్లా కొంతమంది అంటే దేవుని కొరకు ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఇంకొక అన్నున్నారు సురేష్ అయ్య గారు అని, ఆయన చనిపోయారంటే ఆ అన్న వాక్యం చెప్తుంటే నాకైతే అసలు చనిపోయారని తెలీదు. నాకు తర్వాత చూశాక చనిపోయిన అన్న గురించి చాలా ఏడ్చాను. ఎంత ఆత్మీయమైన వాక్కులు అన్న నోట్లో నుంచి వస్తాయంటే, వివాహం చేసుకునకుండా సేవ చేశారు ఆయన. నిజంగా పరలోకంలో ఆయన స్థానం ఎక్కడుంటుందో అనిపించింది. ఒక 4-5 మెసేజ్లు విన్నాను ఏసన్న గారు వారి ద్వారా సేవలో పరిచయం చేసే అన్న ఆయన. నిజంగా ఆ మెసేజ్లు విన్న తర్వాత నేను చాలా ఏడ్చేదాన్ని. నన్ను చాలా బలపరిచినాయి అవి ఒక టైంలో. నిజంగా మళ్ళీ వెతకాలక్క, అది చాలా రోజుల క్రితం విన్నాను నేను.
అవి చాలా అంటే చాలా ఆదరించినాయి, అవి చాలా బలపరిచినాయి. నిజంగా ఆయన జీవితము అసలు ఎంత ఎగ్జాంపుల్గా, ఎంత మోడల్గా అనిపించిందంటే, కొంతమంది జీవితాలు, కొంతమంది వాక్యం వింటా ఉంటే నిజంగా అసలు ఆ వాక్యము నిజంగా తేనె కంటే మధురం వాక్యం అంటే ఇదేనా అన్నట్టుగా ఉంటాయి. అటువంటి వారు ఆ సియోనులో ప్రభువుకి, దేవునికి దగ్గరలో ఉంటారంట. వాళ్ళు అంత త్యాగంగా సేవ చేసిన వాళ్ళు ప్రభు కొరకే. ఆ విధంగా తర్వాత వచ్చేది, తర్వాత స్థానం యెరూషలేం, నూతన యెరూషలేములో సంఘం ఉంటుంది. సంఘములో ఎవరైతే దేవుని కొరకే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని నమ్మకంగా సేవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, దేవుని చిత్తానుసారమైన పరిచర్య జరిగిస్తారో, దేవుని చిత్తాన్ని ఇది ప్రభు చిత్తము అని ఎరిగి ప్రభువుకు అనుకూలంగా జీవిస్తూ ప్రభువును సంతోషపరుస్తూ ప్రభు పని జరిగిస్తారు, వాళ్ళు నూతన యెరూషలేములో ఉంటారు. నిజంగా తర్వాత వచ్చేసి నూతన ఆకాశం. ఈ నూతన ఆకాశంలో కొంతమంది భక్తులు, పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఉంటారు. చాలా మంది హతసాక్షులైన వారు కూడా నూతన ఆకాశంలో ఉంటారు అని. ఆ విధంగా నూతన ఆకాశంలో ఉంటారు. తర్వాత నూతన భూమిలో ఎవరుంటారంటే, ఈ భూమి గతించిపోతుంది కదా. మనం పాట కూడా ఉంది కదా, నూతన ఆకాశమును భూమి నేను చూచితి అనే పాట ఉంది సియోను గీతాల్లో. ఆ నూతన భూమి, నూతన యెరూషలేం అనే ఒక పాట కూడా ఉంది. పెంతెకోస్తు వాళ్ళు అప్పుడు పాడేవాళ్ళు, అమ్మకి చాలా ఇష్టం, వాళ్ళ దగ్గరకు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు అట్లా ప్రేయర్కి. అట్లా ఆ టైంలో పాట నేర్చుకున్నప్పుడు, బుక్ ఇచ్చినప్పుడు నేను కూడా నేర్చుకున్నాను అనమాట. కాబట్టి ప్రతి పాటలో కూడా ఒక అర్థవంతమైన మీనింగ్ఫుల్గా రాస్తారు ఆ పాట. కాబట్టి ఆ నూతన భూమి, ఈ భూమి పాత ఎంత గతించిపోతాయి, దేవుడు సమస్తం నూతనమైనవిగా చేస్తాడు కదా. మొత్తం అగ్ని చేత కాల్చబడుతుంది కదా ప్రభు వచ్చిపోయిన తర్వాత, 1000 ఏళ్ల తీర్పు కాలంలో అంతా అగ్ని చేత కాల్చబడి నూతనంగా అయిపోయిన తర్వాత ఈ నూతన భూమి మీద ఎవరుంటారంటే, ఎవరైతే రక్షించబడి, మేము రక్షించబడినాం చాలు, మా రక్షణ మేము కాపాడుకుంటే చాలు, మేము ఒకరికి స్వార్థ చెప్పే ఓపిక మాకు లేదంటే ఇతరుల కోసం ప్రార్థన చేసే ఓపిక మాకు లేదంటే మేము అంటే చాలు, దేవుడిచ్చిన రక్షణలో మాత్రమే కొనసాగుతూ గిరిగీసుకొని జీవిస్తారు కదా కొంతమంది. అంటే భక్తి జీవితం జీవించలేక, అన్నిటినీ జయించలేక, ఓర్పు సహనము లేక వీళ్ళు ఈ విధంగా జీవించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నూతన భూమి మీద ఉంటారనమాట. మన స్థానాలు మన భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనం నిర్ణయించుకోవాలి, మనం ఏ విధంగా జీవిస్తాము అనేది మనం బతికి ఉన్నప్పుడే. అందుకే అసూయ, పగ, ద్వేషాలను విడిచి మనం ప్రభు కొరకే ఒకరినొకరిని పురుకొలుపుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నట్లయితే మన స్థానం పరలోకంలో వేరుగా ఉంటుంది. ఆ నూతన యెరూషలేములో సంఘం ఉన్నట్లుగా మనం నూతన యెరూషలేములోకి వెళ్తాం కదా, భూమి మీద ఉండకుండా. అందుకే దేవుడు కొంతమంది అంటారు కదా, అసలు అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు లాగుతారు కదా, అగ్నిలో నుంచి లాగినట్టు లాగితే అగ్నిలో నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు, అట్లా ఉంటారు అనమాట. కొంతమంది చీకటి బిలములు, ఆ విధంగా ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కొంతమందికి ఉన్న స్థానంలోనే కొంతమంది చూస్తే పెద్ద మేడలు కనిపించాయంట, ఆత్మకి పెద్ద పెద్ద మేడలు రిచ్గా కనిపించాయి. ఇది ఎవరిది అంటే ఫలానా వ్యక్తిది అని చెప్పటం జరిగిందంట. ఇది ఇంకా కొంత దూరం పోతే చిన్న పిల్లలకి అసలు హౌసెస్ లేవంట. చిన్న పిల్లలకి, ఆ చిన్న పిల్లల ఆత్మలు అట్లా తిరుగుతా ఉంటే వారితో దేవదూతలు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క దేవదూత పట్టుకొని అలా స్వేచ్ఛగా తిరుగుతున్నారంట చిన్న పిల్లలు. చాలా మందికి, కొంతమందికి ఇంకో కొంచెం దూరం పోతే చిన్న హట్స్ లాగా, టెంట్స్ లాగా కనిపించాయంట. అక్కడ అంతా కొంచెం బురద కనిపించిందంట. నిజంగా పరలోకం, భూమి మీద ఏది ఉంటే అది పరలోకంలో ఉంటది అంటే ఇదా అనుకున్నాను నేను. పరలోకంలో ఏవైతే అవన్నీ భూమి మీద ఏవైతే అన్ని పరలోకంలో ఉంటాయి. పరలోకంలో తీర్పు ఉంటుంది, పరలోకంలో జడ్జి ఉంటుంది, పరలోకంలో నిజంగా కోర్టు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నిజంగా పరలోకంలో ఫలాలు ఉంటాయి, పరలోకంలో నీళ్లు, వాటర్ ఉంటుంది, ఆహారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ విధంగా అక్కడికి పోయినప్పుడు చూస్తే ఆ ప్రదేశాలు కొంచెం మురికిగా కనిపించిందంట. అక్కడ చిన్న హట్స్. ఈ హౌసెస్ ఏంది అంటే, వీళ్ళు దేవుని కొరకు నమ్మకంగా సరిగా జీవించలేక అటు ఇటుగా జీవిస్తూ దేవుని కొరకు చివరిలో నా దగ్గర పాపాలు ఒప్పుకున్నారు. చివరిలో వాళ్ళని నేను సరే అని నా దగ్గరికి తీసుకుని వచ్చి ఇవి ఇచ్చా అన్నానంట. నిజంగా అందుకే మన భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఎందుకంటే భూమి మీదే మనం సరిచేయబడతాం, భూమి మీదే మనం
బాగుగా కట్టబడతాం. ఇక్కడ మనం జీవించేది కొంతకాలమే. ఇక్కడ ఎవరెట్లా ఉన్నా మనం ఎవరికి వారం ప్రభువులో మనం అధికంగా ఉండాలని కోరుకోవాలి. పక్కన వాళ్ళు అనుకోవాలి నాకంటే వాళ్ళు యోగ్యులు అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రభు దగ్గర స్థానాన్ని, ప్రభు హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. చాలా మంది ఈ దినాల్లో ఏం చేస్తున్నారంటే, ప్రభు ఏం చెప్పారంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరూ అంతటా అంటే అందరం ఒకటే అని. ప్రపంచ నలుమూలలున్న ప్రజలందరూ దేవుని బిడ్డలే, ఆయన ప్రజలే. ఆ డినామినేషన్ దగ్గరికి పోవద్దు, ఈ డినామినేషన్ దగ్గరికి పోవద్దు. మాకు కూడా వచ్చింది మొన్న పోయినందుకు. అక్కడికి పోయారా? అక్కడికి పోయి అంటే అక్కడికి పోతే నరకంలో పోయినామా? అక్కడికి పోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అన్నట్టుగా మాటలు వచ్చేసినాయి. అంటే వాళ్ళు దేవుని ప్రజలు కారా? నేను ఒకటే మాట చెప్పాను, మీరు అక్కడికి వెళ్తున్నారు పరిచర్యకి అంటే ప్రభు రక్తం చేత ఎవరైతే కొనబడ్డారో వారందరి దగ్గర ప్రభు ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకుంటారో, ఎవరైతే ఒకరినొకరు సన్మానించుకుంటుంటారో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తూ కన్నీరు కారుస్తుంటారో వాళ్ళ దగ్గర ప్రభు ఉంటారు. నిజంగా రీసెంట్గా నేను అక్కడికి పోయినప్పుడు వాక్యం ఎంత చక్కగా అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే ఏడ్చినారు, నిజంగా తీర్మానాలు చేసుకున్నారు. అది ప్రభు చూస్తాడు. వాళ్ళ దగ్గరే ప్రభు ఉంటాడు. గర్వించే దగ్గర ప్రభు ఉండడు. గర్వం ఎక్కడ ఉంటుందంటే వీళ్ళని ప్రత్యేకించే వాళ్ళ దగ్గర గర్వం ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రభు ప్రజయే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ప్రభువుని సేవిస్తున్నారు. మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చడం మన పని కాదు, అది దేవుని పని. దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడు చూచుకునేవాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనం చూడాల్సింది ఏంటంటే బక్సింగారు ఫెలోషిప్ కాదు, మనం దేవుని ఫెలోషిప్ లో ఉండాలి. బక్సింగారు నియమించాడు కొన్ని కట్టడలు, ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయనలాగా మనం జీవించాలని పోరాడాలి తప్ప ఫెలోషిప్ మాత్రం మనం దేవునితో కలిగి ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. అందుకే ఈనాడు చాలా ఎవరైతే గర్వించారో అక్కడ దేవుడు జీరో చేసినాడు. చాలా ప్రదేశాలు జీరో అయిపోయింది. ఆత్మీయత బయట చూడటానికి సాక్ష్యం జీరో అయిపోయింది. నిజంగా చాలా మంది అసలు అంటే అటువంటి పరిస్థితులు యేసునామంలో రాకుండాను గాక. ఇంకా మనము చూస్తూ కూడా ఇంకా ఇక్కడికే అనకూడదు. భక్సింగ్ గారు కూడా ఆ దినాల్లో అన్ని డినామినేషన్స్కి వెళ్ళేవాళ్ళంట. పిలిచినప్పుడు బాప్టిస్ట్కి అన్ని డినామినేషన్ వాక్యం చెప్పేవాడు. తర్వాత తన సంఘాలు కట్టుకుంటూ ప్రార్థనలో ఉంటూ ఆగిపోయి తన సంఘము దేవుడు చెప్పినట్లుగా దేవునితో గడుపుతూ వెళ్ళారు. నిజంగా ఈ విధంగా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడబడతారు. నిజంగా ఆ విధంగా సంఘాలు అయిపోతుంటే కూడా మొన్న ఒక పెద్ద ఆంటీ చెప్తున్నారు గ్రూప్లో, ప్రేయర్ గ్రూప్లో, హెబ్రోన్ ప్రేయర్ గ్రూప్లో కొద్ది రోజులు నేను జాయిన్ అయ్యాను. మళ్ళీ లీవ్ అయిపోయాను, జాయిన్ అవ్వట్లేదు ఇప్పుడు. మరి ఆఫ్టర్నూన్స్ కదా అని కొద్ది రోజులు వాళ్ళు జాయిన్ అవ్వమని అడుగుతా ఉంటే జాయిన్ అయ్యాను. ఆంటీ చెప్తున్నారు ఎవరు అక్కడంట ఆమె ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు హల్లెలూయా అంటున్నారు, అమ్మ కొంచెం వాళ్ళ కోసం ప్రార్థన. హల్లెలూయా అనకూడదా? హల్లెలూయా అని బైబిల్లో లేదా? హల్లెలూయా అని దేవుని ఇచ్చిన పదం కాదా? ఎందుకంటే చిన్న ఈ విషయాలను చూసుకుంటూ ఇదే లోకమని బావిలో కప్పల్లాగా జీవిస్తున్నారు చాలా మంది. అంటే హల్లెలూయా అంటే తప్పని వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు. హల్లెలూయా అనే వాళ్ళే ఫస్ట్ పరలోకంలో ఉంటారు. దేవుని దూతలు ప్రభు నిత్యం స్తుతిస్తూ ఉంటారు. నన్ను అడిగితే నేను లబలబాన్ని గోల చేయమనట్లేదు. ఆ దినాల్లో అగ్ని దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినప్పుడు అందరు భాషలు మాట్లాడినారు. ఎప్పుడు మాట్లాడిన భాషలు ఎవరి ప్రాంతానికి తగినట్లుగా వాళ్ళు భాషలు మాట్లాడినారు. ఎవరి భాష వాళ్ళకి అర్థమైంది. అది కరెక్ట్. హల్లెలూయా అనకూడదు, ఆమేన్ అనకూడదు అని రూల్ ఏం లేదు. ప్రభు ఇచ్చిన క్రమం ఏంటంటే, భక్సింగ్ గారికి ఇచ్చిన క్రమం ఏంటంటే నెమ్మదిగా మోకరించటం, వ్యక్తిగతంగా స్తుతి ఆరాధన, ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషులు అందరూ సంఘంలో ఆరాధించటం, అది చాలా భాగ్యము. అది గొప్పగా దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు. మిగతా ఏ విషయాల్లో కూడా మనం పరలోకం అయ్యే వరకు ఎవరికి తీర్పు తీర్చకూడదు. నిజంగా బైబిల్లో విషయాలే ఇంకా మనం చాలా తెలుసుకోవాలి. అట్లాంటిది మనం పైన చూసే వాటి గురించి తీర్పు తీర్చుకుంటా పోతే దేవుడు మనం ఆ విధంగా ప్రభువుని మాత్రమే చూడాలి. ప్రభు ఎలా జీవించాడు, భక్తుల జీవితాలు చూసి భక్తులు ఎలా జీవించారు అవి చూసుకుంటే చాలు. తీర్పు తీర్చే విషయాలు, తీర్పు తీర్చాలని ఇష్టపడే వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఏం తప్పు దొరుకుతుంది, ఏం బయటేద్దాం. ఆ డ్యూటీ మంది కాదు, అది సైతాంది. ఆ డ్యూటీ సైతాన్ని తీసుకొని వాడికి నరకాగ్ని సిద్ధపరచబడింది. నరకాగ్ని మనకు కాదు, అగ్ని మన కొరకు నిలవ చేయలే దేవుడు సాతానికి, వాని దూతలకి, వాని సంబంధికులకి నిలవ చేస్తే
మనము కూడా ఆ డ్యూటీ తీసుకొని తప్పులు మోపటం, నిందలు మోపటం, తప్పులు పట్టటం, ఇవన్నీ కూడా సాతానుడు చేసే పనులు. ఇవి వాడి పనులు మనం చేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉంటే మన జీవితం చాలా విలువైన జీవితంగా చేసినాడు ప్రభు. విలువైన రక్తంతో కొనుక్కున్నాడు. ప్రభు హృదయంలో చోటు చేసుకోవాలి. ప్రభు హృదయంలో మనకు స్థానం ఉందా? ప్రభు హృదయాన్ని ఎరుగుతున్నామా? ప్రభు ఆలోచనలు గుర్తిస్తున్నామా? అది ఉంటే చాలు. సంఘము అంటే సంఘము ఫెలోషిప్ లేదు అంటే నేను ఒక 3 weeks ఇంట్లోనే ప్రేయర్ చేసుకున్నాను. సండేస్ కూడా వెళ్ళలేదు. ప్రభుని అడుగుతా ఉన్నాను, ఏంటి ప్రభువా అని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండాలి. సమాధానం లేదు అంటే అక్కడ ఫుల్ స్టాప్ అని నేను గ్రహిస్తాను. ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సహవాసం లేదంటే సహవాసం ఏంటి? 4 గోడలు కాదు, సంపూర్ణ సంఘమై ఉండాలి. సంఘం కొంతకాలం దేవుడు మనకు అలా నడిపించుకుంటాడు. నడిపించుకున్నప్పుడు ప్రభు మహిమ కొరకే మనం ఉన్నంతకాలం ఉంటాం. అక్కడ మనమేం కట్టేసుకొని ప్రభు ఉండమని లేదు. ప్రభు ఎట్లా నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. కాబట్టి ఆ విధంగా ప్రభు నడిపింపు కలిగి ఉండినట్లుగా నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. మనం అందరం కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభు ఆశపడతా ఉన్నాడు. నిజంగా అది ప్రభు యొక్క మనస్సు. నిజంగా అన్ని గ్రహిస్తున్నాయి. సృష్టి గ్రహిస్తుంది ప్రభుని. సృష్టిలో మొత్తం గ్రహించినట్టుగా మనిషి గ్రహించడు. నిజంగా రీసెంట్ నేను ఒకటి విన్నాను, డూన్ టుడే ఫిష్ అంటది. ఆ ఫిష్ అంటే సముద్ర గర్భంలో లోపలికి ఉంటుందంట. అది మెక్సికోలో ఈ మధ్య సముద్రంలో నుంచి బయటకు వచ్చిందంట. అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే సునామీ వచ్చే టైంలో, ఇంకా సునామీ వస్తుంది అన్నప్పుడు అది భూగర్భంలో నుంచి బయటకు వచ్చి కనిపిస్తుందంట. చాలా మంది సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పినట్లుగా చెప్తా ఉన్నారు. నిజంగా అంటే అవి గ్రహిస్తున్నాయి. అప్పుడు ఖచ్చితంగా అది కనిపించినప్పుడు సునామీలు వస్తాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సునామీలు వచ్చినాయి అది బయటకు వచ్చినప్పుడు. రీసెంట్గా కూడా అది కనిపించింది అని చెప్తా ఉన్నారు. నిజంగా జపాన్లో ఈ ప్రదేశాలు సునామీలు కానీ భూకంపాలు కానీ తరచుగా వస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి అంత అంటే వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోరంట. కానీ అది ఒక సైన్గా నేను అనుకుంటాను. యోనా అంటాడు కదా, ప్రభువా నన్ను సముద్ర అగాధములో పడేసినామని. సముద్ర అగాధములో ఆ యోనాని మింగిన చేప ఇదేమో అనుకుంటా నేను, డూన్ డే చేప, ఫిష్ ఏమో అనుకుంటా. నిజంగా అది చాలా పెద్దదంట. అది చాలా పెద్దది, సముద్ర అగాధంలో ఉంటుందంట. అగాధంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఎక్కడ ఎక్కాడో యోనాని అక్కడికి ఎక్కేసింది కదా చేప, అదే అనుకుంటున్నాను. ఇవి సైన్ దేవుని యొక్క సృష్టిలో మార్పులు ఇవి గ్రహిస్తున్నాయి. మనం ఇప్పుడు చివరి కాలంలో ఈ అంత్యకాలంలో వచ్చే సూచనలే మనకు ప్రభు రాకడ మనం గ్రహించే సూచనలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు, అక్కడ భూకంపాలు, కరువులు, తర్వాత ఒకరి మీదకి ఒకరు లేవటము, తర్వాత దేవుని బిడ్డల సంఘాల్లోకి రావటము, ఇవన్నీ కూడా చివరి దినాల యొక్క అంత్యకాలపు సూచనలు. ఇవి మనం గ్రహిస్తే మనం ప్రభు రాకడ తొందరగా పసిగడతాం. వీటల్లో మనం ఉంటే ప్రభు వచ్చే రాకడ సైన్ మన హృదయానికి అంతరంగానికి మనకు తెలిసిపోద్ది. మనకు బయలుపరుస్తాడు ప్రభువులో ఉంటే, ప్రభు మనస్సు ఎరిగే పనిలోనే ఉంటే. మనము ఇతరుల మనసు ఎరగాల్సిన పని మనది కాదు, అది ప్రభు పని. వాళ్ళెట్లా వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు అక్కడికి పోతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పని ప్రభువుది, మనది కానే కాదు. మన పని ప్రభు మన విషయంలో ఏమనుకుంటున్నాడు, మనం ప్రభు కొరకే ఏం చేయాలి, ఈ ఆలోచనలు కలిగి ఉంటే మనం ప్రభు రాకడను కూడా పసిగడతాం. ప్రభు వచ్చే దినాలు మనకు బయలుపడతాయి. మనం చాలా సిద్ధంగా ఉండొచ్చు. నిజంగా ఆ విధంగా మనం ఉండాలి. నిజంగా యోబు గారు కూడా ఈ విధంగా ఎంతో బాధను అనుభవిస్తూ తన బాధనంతా కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిజంగా స్నేహితులుగా ఈ విధంగా ఉండకూడదు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించే వాళ్ళు గాయం చేయరు. గాయం చేసే అంటే ప్రేమించే వాళ్ళు ఎప్పుడు గాయం చేస్తారంటే సరిచేయబడాలి అనుకున్నప్పుడు, అక్కడ కీడుంది అన్నప్పుడు గాయం చేస్తే అది వేరే సంగతి. ఆల్రెడీ యోబు గారు ఎంతో భయభక్తులతో ఉన్నాడని తెలుసు. నిజంగా ఇక్కడ యోబు పలికిన మాటలన్నీ ఇంత పలుకుతున్నాడంటే ఎందరికో సహాయం చేశాడని తెలుసు. నిజంగా అధ్యాయమంతా నేను చదవను, అందుకే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పినాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చదివాం కాబట్టి మళ్ళీ కూడా మనం తర్వాత చదువుకోవచ్చు. యోబు గ్రంథం 24వ అధ్యాయంలో యోబు గారు పలికిన మాటలు. నిజంగా అంటే భూమి మీద ఎట్లాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళకి రాలేదు ఈ బాధలన్నీ, నాకు ఎందుకు వచ్చాయి అని క్వశ్చన్ మార్క్గా అన్ని పలుకుతున్నాడు యోబు గారి అధ్యాయంలో. నిజంగా ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినాలను చేత చూడకున్నారు. దేవుని ఎరిగి కూడా దేవుడు ఇచ్చే దినాలు ఎందుకు చూడలేకున్నారు. సరిహద్దురాలను తీసివేవారు ఉన్నాళ్ళు, వాళ్ళ ఆశ్రయము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుతా ఉన్నారు.
పక్కన వాళ్ళ మందలు తీసుకొని ఆక్రమించుకొని వాళ్ళు మేపుతా ఉన్నారు. తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు, విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకుంటారు, వాళ్ళ మార్గంలోని దరిద్రులను తొలగించేస్తారు. దేశంలో బీదలు ఎవరునూ తెలియకుండా దాగవలసి వచ్చును. అరణ్యములు అడవి గాడిదలు తిరుగునట్లు బీదవారు తమ పని మీద బయలుదేరి నేలను వెతుకుతురు. అంటే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కదా. మరి వీళ్ళ విషయం ఏం చేస్తున్నాడు దేవుడు అన్నట్లుగా యోబు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత భయంకరమైన విషయాలు అంటే, నిజంగా లోకం పరిస్థితులు, లోకం పోకడ ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఒక పర్సన్ లేకపోతే ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి శ్రమలు. అది మాత్రం వాస్తవం, చాలా మంది చూచిని నేను అనుభవించినాయి. ఇంట్లో ఒక వ్యక్తి కొదవైనప్పుడు ఇంకా ప్రతి ఒక్కరూ ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా చేయాలని, వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని, వాళ్ళ గ్రిప్లో, వాళ్ళ మాట వినుకుంటే ఇంకొకటి ఏంటంటే లోకం ఇది కామన్. ఏంటంటే ఇంట్లో మగ మనిషి లేకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు పెత్తనం చేయాలని వస్తారు. అది ఇంట్లో అయితేమి బయట అయితేమి. ఒక వ్యక్తి ఉండి వీళ్ళ స్వరం వినపడగానే సైలెంట్ అయిపోతారు. ఇంట్లో అయినా బయట అయినా వీళ్ళ ఇంట్లో యజమానుడు ఉన్నాడు అంటే సైలెంట్ అయిపోతారు నిజంగా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి నుంచే శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. నిజంగా ఎదురాలు ఎద్దును తాకట్టుగా తీసుకోవడం అంటే ఎంత భయంకరమైన విషయాలంటే ఇవి. ప్రభు మౌనంగా ఉన్నాడని యోబు గారు అనుకుంటున్నారు, కానీ తగిన సమయంలో ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒకవేళ భూమి మీద ప్రతిఫలం లేకపోతే వాళ్ళ కొరకు అక్కడ స్థానం ఉంది, పాతాళంలో స్థానం ఉంది. కాబట్టి భూమి మీద చాలా మందిని ప్రభు వదిలేస్తున్నాడు వాళ్ళ ఇచ్చకి. ఎటు పోయేది నరకానికే వాళ్ళని. చాలా మంది మనం ఆశ్చర్యపోతాం, ఇంత భయంకరమైన పనులు చేస్తున్నాడు, ఎందుకు చూస్తా ఉన్నాడు ప్రభు అని. సౌలును కూడా చూసినాడు కదా కొత్త నిబంధనలో. సౌలును చూచాడు జుట్లు పట్టుకొని ఈడ్చుకుపోయేవాడు ఆడవాళ్ళని, పిల్లలను లేకుండా, ఆడవాళ్ళని లేకుండా, పురుషులని అందరినీ ఈడ్చుకుని పోయేవాడు. ఎందుకు అంతగా ప్రభు చూసి దర్శించాడు. కొంతమందిని దర్శించుకొని రక్షించుకుంటాడు, సాక్షిగా వాడుకున్నాడు. అందుకే సౌలు పడిన శ్రమలు ఎవరు పడలేదు. నిజంగా పౌలుగా మారినప్పుడు నిజంగా ఎంత భయంకరమా. అన్ని పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చేసిన పనులు జ్ఞాపకం తెచ్చుకొని బలం పొందుకున్నాడు. నేను కూడా ఇట్లా చేశా కదా దేవుని బిడ్డల్ని, ఇప్పుడు వీళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారు కదా, అయితేంలే నాకు ఇదే ఆనందం. అందుకే అంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. అంత స్థాయికి రావాలంటే పౌలు గారు సౌలు జీవితం జీవించిన ఆ జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ బలం పొందుకున్నాడు. నిజంగా దేవుడు ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభువులో కన్నా తీసుకుంటాడు, లేదంటే చివరి వరకు మారకపోతే ఆ స్థానం వేరుగా ఉంటది, పాతాళంలో కన్నా వెళ్ళిపోతారు. అందుకే ప్రభు వారు చూస్తారు, చాలా సమయం ఇస్తారు. ప్రతిదీ కూడా ప్రభువుకి లెక్కే. ప్రభు దగ్గర అన్ని రాసుకుంటాడు. అన్ని రాసుకుంటారు. నిజంగా పొలంలో వారు తమ కొరకు గడ్డి కోసుకుంటారంట, దుష్టులు ద్రాక్ష తోటలో పరిగేరుకుంటారంట. నిజంగా బట్టలు లేక రాత్రంతా పండుకుంటారు. పేదవాళ్ళ గురించి, చలిలో వస్త్రహీనులే, ఇట్లాంటి వాళ్ళందరికీ యోబు గారు సహాయం చేశారు. అందుకంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తండ్రి లేని పిల్లలు రొమ్ము నుండి లాగువారు కలరు, తండ్రి లేని పిల్లలు రొమ్ము నుండి లాగువారు కలరు, వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుంటారు. ఇవన్నీ తర్వాత చదవండి. ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలన్నీ కూడా గుర్తు చేస్తా ఉన్నాడు యోబు గారు, గుర్తు చేస్తా ఉన్నాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయినను జరుగునది అక్రమం అని దేవుడు ఎంచడు. అంటే వాళ్ళని అక్రమంగా ఎంచట్లేదు. నాకేమో ఇంత పరిస్థితి వచ్చింది, ఏం తప్పు చేయకున్నా ఇవన్నీ అక్రమంగా ఎంచట్లేదు అని దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. వెలుగు మీద తిరుగుబడివారు కలరు, వెలుగు మీద కూడా తిరుగుబాటు చేస్తారు. ఇవన్నీ కూడా దరిద్రులు లేమి గలవారిని చంపేస్తారు. రాత్రి ఎందువాడు దొంగతనం చేయను, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏ విచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖాన్ని ముడుచుకొని చీకట్లో పాపం చేస్తుంది కదా, వాళ్ళందరినీ చూడట్లేదు అన్నట్టుగా యోబు గారు బాధపడుతున్నారు. చీకటిలో వారు కన్నము వేస్తారు, దొంగతనం చేస్తారు. ఇవన్నీ కూడా తర్వాత 21వ వచనం చూస్తే వారి పిల్లలకైనా గొడ్రాండ్రను బాధ పెడతారు. ఎవరైనా గొడ్రాండ్రుగా ఉంటే పిల్లలు లేని వాళ్ళని చిన్నతనం చేస్తారు. నిజంగా విధవరాండ్రకి మేలు చేయపో సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. అదే ఆయన బలము చేత బలవంతులను బలవంతుల్నే కాపాడుకుంటున్నాడు అన్నట్టుగా యోబు గారు బాధపడతా ఉన్నాడు. తర్వాత 24 చూస్తే వారు హెచ్చింపబడిన కొంతసేపటికి లేకపోతారు. వారు హీన స్థితిలోకి వచ్చి ఇతరులందరి వలె త్రోయబడతారు, పండిన వెన్నుల వలె కోయబడతారు. నిజంగా అప్పుడు 25లో సవాల్ చేస్తున్నాడు యోబు గారు. అప్పుడు ఈలాగు జరగనేడలా నేను అబద్ధికుడునని రుజువు పరచువాడెవడు, నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు అంటున్నాడు అనమాట.
నిజంగా ఏదేమైనప్పటికీ యోబు గారి బాధ మనకు అర్థమయ్యే ఉంటుంది. నిజంగా తన లాంటి పరిస్థితుల్లో ఎవరున్నప్పటికీ అట్లానే మాట్లాడతారు. నిజంగా ఎవరినో ఒకరి మీద వ్యక్తపరచుకోకపోతే మానసిక పరిస్థితి ఇంకా హీనంగా అయిపోద్ది. అందుకే కొంతకాలము స్నేహితులతో వాదించుకున్నాడు, ఇక లాభం లేదనుకొని దేవునితోనే తన వ్యాజ్యాన్ని తెలియజేసుకుంటా ఉన్నాడు యోబు గారు. తన హృదయంలో అదంతా బయట పెట్టుకుంటున్నాడు, తన బాధ అంతా వ్యక్తపరుచుకున్నాడు. అది కూడా చేయకపోతే మైండ్ ఇంకా పనిచేయదు. కాబట్టి నిజంగా ఆ పరిస్థితుల్లో ఎవరైనా అట్లా, అందుకే దేవుడు అంటాడు, దేవుడు నన్ను ఇట్లా మాట్లాడేవాడు ఎక్కడా అనలేదు. ప్రభువారు తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చినాడు యోబు గురించి. యోబు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు, నన్ను నా గురించి నీకు తెలియదని ఎక్కడ క్వశ్చన్ లేదు. క్వశ్చన్ మనకు యోబు మాట్లాడిన ఏ మాటలో కూడా ప్రభు తప్పు పట్టలేదు. చివరి అధ్యాయాల్లో కూడా నిజంగా ఏమంటా అంటే తన ప్రభు గురించి, ప్రభు గొప్పతనం చెప్పుకుంటా వస్తే యోబు బూడిదలో నిజంగా పొర్లి పశ్చాత్తాపడతాడు. ప్రభు మాట్లాడితే ఎవరు జవాబు చెప్పగలరు? నిజంగా 38వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడిన మాటలు నిజంగా ఎంత చక్కటి మాటలు మాట్లాడితే ప్రభు నిజంగా సృష్టిని మైమర్చిపోయి దేవుని గురించి, ప్రభుని గురించి పశ్చాత్తాపన్నాడు. నిజంగా యోబుని ఎప్పుడు కూడా దేవుడు తప్పుపడ్డ ముందు దినాల్లో కూడా నోటి మాట ద్వారా యోబు తప్పు చేయలేదని రాసినారు. ఇప్పుడు కూడా ప్రభు నువ్వు ఇట్లా మాట్లాడినావని ఎత్తలేదంటే యోబు బాధ దేవునికి అర్థమైంది. యోబు లాంటి పరిస్థితులు ఉంటే ఎవరైనా అట్లా, నా కుమారుడు యోబు నా మీద వ్యాజ్యమాడితే ఎవరి మీద వ్యాజ్యమాడతాడు అన్నట్టుగా ప్రభు నిజంగా యోబు గారిని అర్థం చేసుకున్నాడు. నిజంగా బాధలో ఉన్న బాధను చూచే దేవుడు ఆయన, నిట్టూర్పులో ఉన్న నిట్టూర్పులు చూచే దేవుడు ఆయన. ఎవరు అర్థం చేసుకోకపోయినా ప్రభు అర్థం చేసుకుంటాడు. అది మనం ఎరిగితే చాలు. ఎవరు మనల్ని ఓదార్చుకుని ఆయన ఓదార్చుకుంటాడు. ఎవరు మనల్ని ఎన్ని మాటలను ఆయన చూసుకుంటాడు. మన హృదయాన్ని ఎవరు ఎరగకపోయినా ఆయన ఎరుగుతాడు. దేవుని చిత్తాలు, దేవుని ఉద్దేశాలను మనం ఎరిగి నడుచుకుంటా ఉంటే లోకమంతా ద్వేషించిన ప్రభు మాత్రం మనల్ని బలపరుచుకుంటాడు. ఒకరోజు వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తాడు. నిజంగా ఆయన మనస్సు ఎరిగే వారిని ఆయన కోరుకుంటాడు. నిజంగా అందుకే అంటాడు దావీదు అన్ని బలహీనతలో పరిస్థితుల్లో గుండా వచ్చినప్పటికీ నా హృదయానుసారుడు. ఎందుకంటే ప్రభు హృదయం ఏదుందో చేసేవాడు దావీదు. పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు దావీదు. నిజంగా దావీదు జీవితంలో కూడా యోబు లాంటి మాటలే చాలా మాటలు దావీదు కూడా మాట్లాడినాడు. నిజంగా 25వ అధ్యాయంలో నిజంగా తర్వాత కొన్ని అధ్యాయాల్లో నిజంగా దావీదు కూడా ఆ విధంగానే మాట్లాడుకుంటాడు. నిజంగా చాలా బాధపడతాడు. తన ఇంటి వారు తన అన్నదమ్ములే తనని బాధ పెడతాడు. దావీదు జీవితంలో కూడా ఎన్నో ఎదుర్కొంటాడు. ఎందుకంటే తన తల్లి యెష్షయి తన తల్లిని దూరంగా పెట్టినప్పుడు దావీదు పుడతాడు. దావీదు పుట్టుక వేరుగా ఉంటది. అందుకే తండ్రి లెక్క పెట్టాడు, తన అన్నదమ్ములు కూడా లెక్క పెట్టారు. అడవిలోకి పోయి గొర్రెలు కాచుకుంటా ఉంటే ఈయనెప్పుడు ఏమొచ్చి సింహం పులి చీల్చేస్తే దాన్ని కాచుకొని ఉన్నారు అన్నదమ్ములు. అటువంటి పరిస్థితుల్లో గుండా దావీదు కూడా వెళ్ళినాడు. నిజంగా దావీదు యొక్క మరణాన్ని చూడాలా అని ఎంత వేచి చూసినారు. నిజంగా వాళ్ళ ఇంటి వాళ్ళ అన్నదమ్ములే. ఎందుకంటే కడసారి వాడు తన తల్లికి అంటే వేరు తల్లికి పుట్టినాడు అని ఆ చరిత్ర మనం చూడాలంటే మళ్ళీ వేరుగా వెళ్లాల్సి వస్తుంది. దావీదుకు యెష్షయికి అంటే తన యూదుడుగా లెక్కించబడ్డాడు యెష్షయి. ఈమె యూదురాలుగా కాదు అని లెక్కించి ఆమెను దూరంగా పెట్టాల్సి వస్తుంది. ఆయన అక్కడ ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ స్థానంలో ఉన్న వాళ్ళు యూదురాలు కాకుండా వివాహం చేసుకోకూడదు అని ఉండబట్టి ఆమె పక్కకు నెట్టి ఆమె ఒక సర్వెంట్ లాగా చూపించి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు పుడతాడు. ఒక ప్రత్యేకంగా పుట్టినప్పుడు అందరూ ద్వేషిస్తారు. పాపం అందరి చేత ద్వేషించబడతాడు. సర్వెంట్కి పుట్టినవాడు. వీని భార్య అసలు మొదటి భార్య దావీదు తల్లియే యెష్షయికి. అది చాలా మందికి తెలియదు. అటువంటి ద్వేషాలు సత్యం తెలియక ద్వేషించిన వారు ఉన్నారు దావీదుని. మొదటి భార్య అసలు దావీదు తల్లి అసలు యెష్షయికి భార్య అని చెప్పాలి. అందరి మాటలు విని మళ్ళీ వివాహం చేసుకుంటాడు యెష్షయి. అసలు ఈ విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కలుపుకొని దావీదుకి చివరి దినాల్లో దావీదుని కంటాడు యెష్షయి. నిజంగా అందరు అన్నదమ్ములు ద్వేషిస్తారు, అసహించుకుంటారు, చావును చూస్తూ ఉంటారు. ఎక్కడికి వచ్చినా చీకొడుతుంటారు. యుద్ధం దగ్గరికి వెళ్తే గొల్లియాతు అక్కడ చీకొడతారు. అటువంటి పరిస్థితుల్లో నిజంగా దావీదు కీర్తనలు అందుకే అంత బాధగా రాసుకుంటాడు. నన్ను అంటే చీల్చటానికి నన్ను అందరు వస్తున్నాను. కాకపోతే చివరికి దావీదే దిక్కైనాడు. ఒకానొక టైంలో దావీదు అన్నదమ్ములు అందరూ కూడా సౌలు తరుమే దినాల్లో అందరూ కూడా దావీదు దగ్గర చేరుకుంటారు. నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళ ఏర్పాటు ఆ విధంగా ఉంటుంది. మొదట ద్వేషించిన చివరికి దావీదే వారికి దిక్కుగా అయిపోయినాడు.
ఆ విధంగా దావీదు కూడా చాలా కీర్తనలు, అందుకే నేను అంటే దావీదు ఒక సాక్ష్యం కూడా ఇస్తున్నాడు యోబులాగా. నేను చిన్నవాడిన ఇంటిని 37:25 కీర్తనలో, ఇప్పుడు ముసలివాడిని అయితే నేను నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానం భిక్షమెత్తుడుగా నేను చూచుండలేదని. తర్వాత 26వ వచనంలో దినమెల్లా వారు దయాళులు అప్పించుచుందురు, ఎంతమందిని చూచి వాళ్ళ ఆ సంతానం మీద ఆశీర్వదించబడుతుందని చెప్తా ఉన్నాడు. తర్వాత కీర్తన 43:1 దేవా నాకు న్యాయం తీర్చు, భక్తి లేని జనముతో నా పక్షంగా వ్యాజ్యమాడు, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతులుండి నీవు నన్ను విడిపించు. నిజంగా దావీదు కూడా ఇటువంటి మాటలు పలికినాడు యోబులాగా. నిజంగా 25వ కీర్తనలు 2వ వచనంలో దావీదు గారు రాస్తారు, నా దేవా నీ యందు నేను నమ్మకించిన నన్ను సిగ్గుపడినియద్దయ్యా, నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకు. నిజంగా మన శత్రువులు మనం చూసి మన స్థితిని చూసి సంతోషిస్తా ఉంటే మనుషులకు బాధేస్తుంది కదా, వాళ్ళని చూసి ఉత్సహించలేదు అంటున్నాడు దావీదు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునందడని ఒక నిరీక్షణతో పలుకుతున్నాడు. నిజంగా అటువంటి యొక్క ఇదే, అందుకే యవని దుఃఖం వానికే తెలియదు. సామెతలు 14:10 ఉంటుంది, యవని దుఃఖము వాని హృదయమునికే తెలియను, పక్కమాలకి తెలియదు, వింటారంతే, వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి అన్ని ఉన్నా తృప్తి ఉండదు, కుటుంబం అంతా వాళ్ళతోటి ఉన్నా తృప్తి ఉండదు. ఏదో కొదవగలిగి బాధల్లో బతుకుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళను కూడా ఓరవలేని వాళ్ళు ప్రజలు ఉంటారు. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఉన్న దాన్ని సంతృప్తితో ప్రభువుకు స్తుతించి దేవుని దగ్గర అడిగి ఉన్న పరిస్థితుల్లో సంతోషించడం మనకు చేతగాక పక్కన పది ఏడుస్తూ ఉంటారు చాలా మంది. అది చాలా భయంకరమైనది. కొంతమంది నిజంగా దేవుని ప్రజలు ఎన్ని లోట్లు ఉన్నా, ఎన్ని లేమి ఉన్నా, ఎంత కొదువులున్నా వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ప్రభువులో ఆనందం, అది ప్రభు ఇచ్చే సంతోషం. నిజంగా ఆ సంతోషాన్ని ఎవ్వరు తీసివేయలేరు. ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే ఆనందాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. అది ఎప్పటికీ అట్లాగే ఉంటది. అది చూచి వారవలేని చాలా మంది ఉంటారు. అందుకే మత్సరం ఎముకలకు కుళ్ళు, మత్సర పడకూడదు. కాబట్టి మనము ఆ విధంగా మనం కూడా సంతోషపడాలి, మనం కూడా ప్రభువులో ఎదగాలని మనం ఆరాటపడాలి. కానీ మనం ఎవరిని చూచి మత్సరపడటం, అసూయపడటం చేస్తే మన స్థానాన్ని మనమే పరలోకంలో తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా మనం పరలోకం గుర్తు తెచ్చుకొని ఒకరోజు నేను అక్కడికి వెళ్తే అక్కడ నా స్థానం ఏంటి, ప్రభు దగ్గర నా మనస్సాక్షిని ఎంతగా నేను సరి చేసుకుంటానో, ఎంతగా నేను చక్కగా ఉంటానో అక్కడ నా స్థానం ఉంటుందని మనం గుర్తించినట్లయితే, దాన్ని మనం గురిగా పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు తప్పు చేయటానికి, తప్పుగా ఆలోచించటానికి, అసూయ, కుళ్ళు, పగ, ద్వేషాలు పెట్టుకోవటానికి మనం ఇష్టపడం. మనము భూమి మీదే చూస్తున్నాం, భూమి మీదే గిరిగీసుకొని ఇక్కడ జీవితమే, ఇక్కడ స్థానాలే. సంఘాల్లో స్థానాలు చాలా మంది చూస్తూ ఉంటారు. సంఘాల స్థానాల కోసం కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు ఈ రోజుల్లో. నిజంగా పెద్దలుంటే సేవకులు ఉండరు, సంఘాల్లో సేవకులు ఉంటే పెద్దలు ఉండరు. ఎందుకంటే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునే స్థాయిలోకి వాళ్ళు రాలేదు. వాళ్ళ స్థానం పరలోకంలో ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. కాబట్టి ఈ విధంగా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుని దేవుడు మనకిచ్చిన స్థానం ఏందో అందులో ఉంటే దేవుడు అందులో మనల్ని గణపరుస్తాడు. వేరే వాళ్ళ స్థానాన్ని మనం కోరుకుంటే అది రాకపోగా మనకు దేవుడు నిజంగా మన స్థానాన్ని కోల్పోతాం, మన స్థానం కూడా కోల్పోయిన వారం అవుతాం. ఆ విధంగా ఉండకుందుముగాక మనకిచ్చిన స్థానాన్ని దేవుడు మనం గుర్తెరిగి మన స్థానంలో మనం ఉంటూ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఒకరి నిమిత్తమే ఒకరు మనం ప్రార్థించుకుంటూ దేవుని మహిమపరచులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. స్తోత్రాలు నాయన. వాక్యము తండ్రి నాయన తీర్థగా ప్రభు అది ఫలించి అభివృద్ధి పొంది నాయన మేము ఆశీర్వదింపబడడానికి కృపను అనుగ్రహించండి నాయన. దేవా యోబు లాంటి జీవితం మాకు అనుగ్రహించండి, పౌలు లాంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభు. అయా నాయన వినట మాత్రమే కాదు, ఆచరణ జరిగించడానికి కృపను అనుగ్రహించండి. మీ ఆత్మను మాతో ఉంచండి అయా. చెప్పిన నాయన స్టెల్లా గారిని బట్టి నీకు వందనాలు నాయన. నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు వందనాలు, ఆత్మ పూర్ణరాలుగా చేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు అయా. ఆత్మ లేని వాడు నీ వాడు కాదన్నా అయా. తన ద్వారా మీరు సేవ జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, బహుగా ఆశీర్వదించండి. ఆమె హృదయవాంఛలు నాయన మీరు తీర్చండి. నీ ఆత్మని తనతో ఉంచండి నాయన. తన బిడ్డలు ఇరువురిని ఆశీర్వదించి దీవించండి. వాళ్ళ చదువుల్లో
ఉన్నతమైన విద్య, ఉన్నతమైన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి. వాళ్ళు నాయన ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా, రాయబోతుండగా నా ప్రభు బిడ్డల చుట్టూ నీ కాపుదల వచ్చి అయా మంచిగా నా తండ్రి ఎగ్జామ్స్ రాసి నాయన మంచి విజయం పొందుకోవడానికి నాయన కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడని యేసుక్రీస్తు ద్వారా వేడటం ప్రార్థిస్తున్నాను. అందరికీ